కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో నూతన వైసీపీ కార్యాలయంలో పూజలు చేశారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో పూజలు చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైసీపీ కార్యకర్తలు అలాగే నాయకులపైన దాడులు జరగటం దారుణమని మండిపడ్డారు. జమ్మలమడుగు పట్టణంలో కార్యకర్తలందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. దీనికి ముఖ్యంగా కారణం మన నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలు వచ్చినప్పుడు, అన్నా మీరు యాక్టివ్గా ఉండాలా, కార్యకర్తలకు అండగా ఉండాలా, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చి ఏ సంఘటన జరిగినా కూడా ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్టివ్గా ఉండాలా, కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి మన నాయకుని ఆదేశానుసారం ఈరోజు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడ అందరినీ కూడా నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారికి కూడా తెలియజేశాను. ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం. సమావేశం పార్టీ పూజా కార్యక్రమాలు మీరు కొనసాగించండి. మరి ఒక రోజు అందరం కలిసి ఒక జిల్లా అధ్యక్షుడు కానీ అందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు మాత్రం మీరు పార్టీ కార్యాలయ పూజ కానీ ప్రారంభోత్సవాన్ని కొనసాగించమని చెప్పడం, పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా పిలవడం జరిగింది. జమ్మలమడుగు పట్టణంలో కార్యకర్తలందరికీ కూడా